వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఈ వీడియో బడ్జెట్కి సంబంధించిన ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గురించి వివరణ ఇస్తాను. క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. రైల్వే బడ్జెట్ను భారతదేశంలో 92 సార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ బి ఆప్షన్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి షణ్ముఖం శెట్టి. భారతదేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయ్. భారతదేశంలో కాగితపు రహితపు బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. భారతదేశంలోనండి తొలిసారిగా 1924-25 సంవత్సరాలలో తొలిసారిగా రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడితే చివరిసారిగా 2016-17 అనగా 92 సార్లు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. భారతదేశానికి స్వతంత్రము వచ్చిన సంవత్సరంలో 1947 నవంబర్ 26వ తేదీన నవంబర్ 26న తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి షణ్ముఖం శెట్టి. భారతదేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్, 10 సార్లు ప్రవేశపెట్టారండి. ఆఫ్టర్ కరోనా తర్వాత అండి 2021-22 బడ్జెట్ నుండి కాగితపు రహితపు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.